నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఈ రోజు నుంచి మనం చూసుకుంటే కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. ముఖ్యంగా మనీ ఎక్స్చేంజ్ కంపెనీలకు సంబంధించిన కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. మనీ ఎక్స్చేంజ్ కంపెనీలకు ఇచ్చిన గడువు ఏదైతే ఉందో మార్చి 31వ తేదీ వరకు ఇచ్చిన గడువు ముగియడంతో కువైట్ దేశవ్యాప్తంగా ఉన్న మనీ ఎక్స్చేంజ్ కంపెనీలలో తనిఖీలు చేపడుతూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. వివరాల్లోకి వెళితే జూన్ 11, 2024న జారీ చేసిన కువైట్ కేబినెట్ తీర్మానం నెంబర్ 552ను అనుసరించి మనీ ఎక్స్చేంజ్ కంపెనీల పర్యవేక్షణ మరియు నియంత్రణ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ నుంచి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్కు బదిలీ చేయబడింది. ఈ మార్పు 2024 యొక్క మినిస్టీరియల్ రెజల్యూషన్ నెంబర్ 233 ద్వారా అమలు చేయబడింది. ఇది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ పర్యవేక్షణలో నగదు మార్పిడి కంపెనీలు మరియు సంస్థల కోసం కొత్త నియంత్రణ అవసరాలను ఏర్పాటు చేసింది. మార్చి 31, 2025కు గడువు విధించింది. ఈ కొత్త నిబంధనలకు అనుగుణంగా లైసెన్స్ హోల్డర్లకు నిర్దిష్ట కాల పరిమితి ఇవ్వబడింది. ఫలితంగా అప్డేట్ చేయబడిన కొత్త నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చడంలో విఫలమైన కంపెనీలు లేదా సంస్థలను వాణిజ్య కార్యకలాపాలను వాణిజ్య పరిశ్రమల శాఖ తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉంది. ఆ యొక్క మనీ ఎక్స్చేంజ్ కంపెనీలపైన నిషేధం విధిస్తుందని చెప్పేసి అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.